మా బండి పంచదైంది రన్నింగ్లో. మా బేటా ఇప్పుతాను టైర్, బాబన్న బేటా ఇద్దరు. గంగాధర లైట్ వేస్తున్నాడు మాకు. నీ సెల్లెట్ పోయి చూడు రన్నింగ్లో ఇప్పుడు ఎంత నెట్ ఎక్కిందో. మామూలు నెట్ కాదు, మళ్ళీ అది ఎంత లావు నెట్టు స్వామి. పుట్టపర్తి ముదిగుప్ప రోడ్డు కొత్తగా. హలో ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మేము మా ఊరు ఇదట. మా ఊరు నుంచి బయలుదేరుతున్నాం మేము. ఇంకా మేము ఇది నుంచి పావుగొడకి వెళ్తాం అనమాట. బయలుదేరుతున్నాము. ఇంకో బండి వస్తుంది, 2 బండ్లు పోతున్నాం ఈరోజు మేము. మా వాళ్ళంతా వచ్చేసారు, మొత్తం 8 మెంబర్స్ పోతున్నాము 2 కార్లలో. ఇంకోటి ఆల్ట్రోజ్ వస్తుంది, ఇది బెల్లూరు అదే. ఇది వచ్చేసి మా ఊరు రెడ్డివారిపల్లి లక్కీపల్లి దగ్గర. అందరం వెయిట్ చేస్తున్నాము ఇంకా మెంబర్స్ కోసం. రైట్, మా బయలుదేరినాయి మా బండ్లు స్టార్ట్ చేసాము. ఇంకా ఆ ముందర పోయి ఇది 2 బండ్లు రెడ్డివారిపల్లి నుంచి బయలుదేరుతాం పావుగొడ. ఇంకా చూడండి, ఇప్పుడు మెయిన్ రోడ్ ఇది రాయచుట్టు వేంపల్లి ప్రధాన రహదారి. ఇదేం పల్లె రోడ్ అనుకున్నారు, నార్మల్గా నేషనల్ హైవే. ఇప్పుడిప్పుడు వర్క్ జరుగుతుంది అనమాట. మొత్తం ఇట్లే ఉంటుంది మా ప్రయాణం. ఒక 40 కిలోమీటర్ వరకు అంతా అతలాకుతలంగానే ఉంటుంది. నెక్స్ట్ మనం వేంపల్లి అనమాట. వేంపల్లి తర్వాత మీకు డీటెయిల్స్ మొత్తం తెలియజేస్తా. మా సభ్యులు దీంట్లో ఉన్నారు 2 జీవన్ రెడ్డి ఆడ బేట, ఇదిగో ఆడ బాబా సూపర్ మార్కెట్. నేను తిరుపతి వినాం కదా, ఆయనతో పాటే మనం వినేది. ట్రైన్ మేము వేంపల్లికి అయితే వచ్చామన్నమాట. వేంపల్లిలో మాకు డీజిల్ అయితే పట్టుకున్నాం, అంటే ఎక్కువ పట్టుకోలే, ఒక 5 లీటర్ పట్టుకున్నాం. ఎందుకంటే మీకు కర్ణాటక బార్డర్ కదా పోతుంది, అక్కడ మనకు తక్కువ పడుతుంది. మనకు కర్ణాటక బార్డర్ విధంగా చాలు కాబట్టి 100 కిలోమీటర్ ఈజీగా పోవచ్చు. బీపీసీఎల్ చూడండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనం వేంపల్లి దగ్గరకు వచ్చేసాం. ఇంకా వేంపల్లి నుంచి మనం పులివెందులు అయితే పోవాలా. ఫస్ట్ మేము ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే కావాలా. మేమైతే నైట్ అంతా జర్నీ ఉంటుంది కాబట్టి స్నాక్ తీసుకున్నామని ఆపినాం. ఇదిగోండి మా బేటా డ్రైవర్. మేము దాదాపు పులివెందుల దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది మనం పులివెందులలో ఎంటర్ కాకుండానే బయట అవుట్ రింగ్ రోడ్ అయితే ఉన్నది పులివెందులకు. ఈ రింగ్ రోడ్ నుంచి మేము 3వ రింగ్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా. ముదిగుపూర్ రోడ్ అయితే పోతున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9 పైన అవుతుంది. ఇప్పుడు మేమైతే డిన్నర్కి అయితే ఆపాలి. ఎక్కడైనా మంచి హోటల్ అయితే చూసి డాబా అయితే ఆపుతాం అనమాట. ఇప్పుడు మేము పులివెందులలో ఒక డాబా దగ్గర అయితే ఆపామన్నమాట. ఇక్కడ 10 గంటల వరకు డాబా అయితే ఉంటాయి. ఇంకా మేము ఇక్కడ తినేసి మేమైతే బయలుదేరుతాం అనమాట. మా జర్నీ అనేది ఇంకా మేము బయలుదేరాము. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ పెద్ద కళ్యాణపురం అయితే ఉంటుంది. ఇది బైపాస్లో అయితే ఉంటుంది అనమాట ఈ కళ్యాణపురం అనేది. ఇంకా మేము ఇక్కడ నుంచి ముదిగుబ్బ అనేది 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనకు ముందర ఘాట్ సెక్షన్ కానీ వస్తుంది, మీకు వీడియో చూపిస్తాను అట్లే. రోడ్ అంతా చెట్లు ఉంటాయినా చూడు. అరటికాయ గొడవలు అటు అందుతాయి బాగా చూడు. అరటికాయ గొడవలు ఇంకా వచ్చేసి పులివెందుల ముదిగుబ్బ మధ్యలో ఇది దోర్నాల ఘాట్ అనమాట. ఈ ఘాటు సుమారు ఒక 5 కిలోమీటర్ల మేర ఉంటుంది. కొంచెం ఘాట్ వెడల్పుగానే ఉంటాయి, చూసుకొని వెళ్ళాం మనం. అయితే మా కడప జిల్లాలో ఘాట్లు చాలా అయితే ఉంటాయి. ఇట్లా రాయచోటి కడప మధ్యలో ఒకటి ఉంటుంది, మళ్ళీ రాయచోటి రాయంపేట మధ్యలో ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఒకటి పులివెందుల ముదిగుబ్బ మధ్యలో ఒకటి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి పులివెందుల కదిరిగానే ఉన్నది. ఆ రూట్ మనం చూపిస్తే ఏదో ఒకరోజు మనం వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే మేము ముదిగుబ్బ అయితే వచ్చేసాము. ఇక ముదిగుబ్బ మెయిన్ రోడ్ వచ్చి ఇది ఇక్కడ కదిరి అనంతపురం మెయిన్ రోడ్. అక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలా. ఇక్కడ నుంచి మనం బుక్కపట్నము పుట్టపర్తి అయితే వెళ్ళబోతున్నాము. ఇంక మనం ఇక్కడ ముదిగుబ్బ నుంచి 30 కిలోమీటర్ల మేర ఉంటుంది బుక్కపట్నం అనేది. అక్కడ నుంచి మనం బైపాస్లో అయితే పుట్టపర్తి తగులుతుంది, అది కానీ చూపిస్తుంది. పుట్టపర్తి ముదిగుబ్బ రోడ్డు కొత్తగా. ఇప్పుడు మనం పుట్టపర్తి దగ్గర అయితే వచ్చామంటే ఇక్కడ నుంచి మనం చూడండి మనం టౌన్లోకి అయితే వెళ్ళాము. మనం ఎదురు సర్కిల్ నుంచి లెఫ్ట్ అయితే తీసుకుంటాము. ఇక్కడ ఇది సర్కిల్ అనమాట. ఇది మనం నేరుగా వెళ్తే పుట్టపర్తికి వెళ్తుంది. మనం లెఫ్ట్ అయితే తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెద్ద ఇది చెరువులాగా అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఎక్కడ చూసా కానీ సాయిబాబా ఫొటోసే ఉంటాయి అనమాట. ఇదిగోండి, ఇప్పుడు మనం హాస్పిటల్ దగ్గర అయితే వచ్చినాం. పుట్టపర్తిలో హాస్పిటల్ ఉన్నది కదా, ఇదిగోండి మెడికల్ కాలేజ్ ఉన్నది. దీని ముందు నుంచి అంబులెన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ సాయిబాబా ఫొటోస్గా ఉన్నది.
మనం ఇప్పుడు బైపాస్ వెళ్తాం, మనకి ఎయిర్పోర్ట్ కానీ వస్తుంది ఇంకా ముందర. ఇంకా ఇక్కడ నుంచి పెనుగొండకి అయితే వెళ్తామండి. పెనుగొండ నెక్స్ట్ మనకు స్టాప్. మా బండి పంచదైంది రన్నింగ్లో. మా బేటా ఇప్పుతాను టైర్, బాబున్న బేటా ఇద్దరు. గంగాధర లైట్ వేస్తాడు మాకు. టైర్ వచ్చి చూడు ఇంకోటి, ఇప్పుడు ఈ టైర్ రన్నింగ్ మాకు నెట్ చూపిస్తాను. నెట్ ఏదినా నీ సెలెక్ట్ పోయి చూడు రన్నింగ్లో ఇప్పుడు ఎంత నెట్ ఎక్కిందో. మామూలు నెట్ కాదు, మళ్ళీ అది ఎంత లావు నెట్టు స్వామి. ఓడమ్మ ఎంత ఎక్కిందా. పట్టు 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 గాలి ఏం పోలే కానీ ఇంకా హీల్ వచ్చేసింది. ట్యూబ్ ఉండవునా? ఎన్ని ట్యూబ్లెస్లే. చూడండి, ఇంకా మేము రోద్దం దగ్గర పెనుగొండ దాటేసి రోద్దం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మాకు 20 కిలోమీటర్స్ పావుగడ అయితే ఉంటుంది. సో దారిలో టైం అయితే 2 అయితే అంది. ఇటు రోడ్డు మీద సాంగ్స్ పెట్టుకుంటా ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ నిద్రపోతాను. చూడం మా వాళ్ళు నిద్రపోతాను. ఉత్త డ్రైవర్ మాత్రమే మేల్కొన్నాం. మంచు పడుతుంది, ఓ పక్క మంచు పడుతుంది. అరే డోరేరా బండి వస్తాను. ఇంకా రోద్దం అనే ఊరు దాటిన తర్వాత మనకైతే ఇంకా కర్ణాటక బార్డర్ బోర్డు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి పైన అంతా కర్ణాటక రాసి ఉంది, వెల్కమ్ టు కర్ణాటక అని రాసినట్టుంది. ఇంకా మనం ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. మనకు పావుగడ ఇంకా 20 కిలోమీటర్లు. ఇది కూడా వెనకాల కార్ వస్తుంది, ఆల్రోజు మాదే అనమాట. అది మా ఫ్రెండ్ ఇది. మేము ఎక్కడికి వెళ్ళినా నా కారు మా పద్మేశ్వర కారు 2 అయితే పోతాము. 2 కార్లలో వెళ్తా ఉంటాము. ఒక రోజు ట్రిప్కి అయితే పోతా ఉంటాం, వస్తూ ఉంటాము. ఇప్పుడు మేము ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. ఎట్టకేళ్ళకి పావుగడ అయితే చేరుకున్నాం. ఇదిగోండి మేమైతే ఇక్కడ రూమ్ తీసుకోవాలా. అక్కడ కళ్యాణపురం అయితే ఉన్నది. చూడండి టైం ఎంత చూసాము. టైం ఎంతరా? 2:45. టైం 2:45. నా బండి ఇది టాటా అల్ట్రోజ్. సుమారుగా 6 గంటల పైన పెట్టింది మనకు మన ఊరి నుంచి. మొత్తం 210 కిలోమీటర్ అయితే వచ్చిందనమాట మన అక్కడ నుంచి పావుగడ.